అయితే ఆయన గారి ప్రప్రథమ శిష్యుడు ఇంకా ఆయన యొక్క కుమారుడు, ప్రథమ కాదు అంతకంటే పెద్ద శిష్యుడు ఇంకా కుమారుడైన శ్రీ శుక మహర్షి యొక్క ప్రార్థన ఆయన గురువు వాళ్ళ తండ్రి గారికి ఏదైతే శ్రీమద్ భాగవతం చెప్పేటప్పుడు ఏవైతే స్తోత్రాలు చెప్పాడో అవి 3 మనం రెగ్యులర్గా చెప్పుకునేటి మళ్ళీ సరే అందరం కలిసి చెప్పుకున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం హరే కృష్ణ 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 హరే హరే కృష్ణ హరే హరే రామ రామ హరే హరే వ్యాస మహర్షి ఆయన రచించిన శ్రీమద్ భాగవతము 18,000 శ్లోకాలతో రచించిన గ్రంథము. అది ఆయన ఆఖరి గ్రంథము. దాని తర్వాత ఆయన మళ్ళీ ముట్టుకోలేదు. వేదాంత సూత్రాలు రచించిన తర్వాత ఈ గ్రంథం రచించాడు శ్రీమద్ భాగవత మహాపురాణం. అందులోని లాస్ట్ శ్లోకం ఏమంటుందంటే నామ సంకీర్తనం చేస్తే సర్వ పాప ప్రమాక్షణం. భగవంతుని యొక్క నామ సంకీర్తన అన్ని పాపాలను తొలగిస్తుంది. కాబట్టి మనం కొద్దిసేపు ఆ నామ సంకీర్తనలో మనం నిమగ్నమై మన పాపాలన్నింటినీ నశించి గురుగారు చెప్పిన ఆ పదచిహ్నాలు ఫుట్ స్టెప్స్, ఫాలోయింగ్ హిస్ ఫుట్ స్టెప్స్ విల్ డూ సంకీర్తన. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
చాలా సంవత్సరాల నాకు ఒక చిన్న ప్రశ్న. విఠలా హరి విఠలా విఠలా హరి విఠలా హరి విఠలా విఠలా హరి విఠలా విఠలా హరి విఠలా విఠలా